తమిళనాట రాజకీయాలు ఉత్కంఠంగా మారాయా? ప్రభుత్వం ఏర్పాటుకు టీవీకే పార్టీకి గవర్నర్ అనుమతి ఇవ్వకపోవడంతో కొత్త పొత్తులు తెరపైకి రానున్నాయా? డిఎంకే అన్నా డిఎంకే కూటమిగా ఏర్పడాలని భావిస్తున్నాయా? జరుగుతున్న పరిణామాలతో టీవీకే పార్టీ అలర్ట్ అయ్యిందా? అదే జరిగితే ముక్కుమ్మడి రాజకీయాలు చేయాలని ఆ పార్టీ డిసైడ్ అయ్యిందా అంటే అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. తమిళనాట రాజకీయాల్లో కొత్త మలుపులు తిరగనున్నట్టే కనిపిస్తుంది. ప్రస్తుతం తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ 108, డిఎంకేకు 59, అన్నా డిఎంకేకు 47 సీట్లు ఉన్నాయి. మే 10వ తేదీతో ప్రస్తుత తమిళనాడు అసెంబ్లీ గడువు ముగియనున్న నేపథ్యంలో ఇప్పుడు గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనే దానిపై తమిళనాడు రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది. విజయ్ని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తారా లేక రాష్ట్రపతి పాలన విధించాలని సిఫార్సు చేస్తారా అనేది ఉత్కంఠంగా మారి. ఇదిలా ఉండగా మరోవైపు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి టీవీకే పార్టీకి గవర్నర్ అనుమతి ఇవ్వకపోవడంతో డిఎంకే అన్నా డిఎంకే పార్టీలు కీలక నిర్ణయానికి సిద్ధమయ్యాయి. గడిచిన 2 రోజులుగా జరగబోయే పరిణామాలపై కీలక నేతలంతా చర్చించారు. ఈ నేపథ్యంలో తమిళగ వెట్రి కజగం టీవీకే పార్టీ అధినేత విజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. తమిళనాడులో డిఎంకే అన్నా డిఎంకే కలిసి ప్రభుత్వ ఏర్పాటు చేయడానికి సిద్ధమైతే కనుక తన పార్టీకి చెందిన 107 మంది ఎమ్మెల్యేలతో ముక్కుమ్మడిగా రాజీనామా చేయించాలని విజయ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు వార్తలు జోరందుకున్నాయి. ప్రజాదరణ పొందిన టీవీకే పార్టీని పక్కన పెట్టి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి డిఎంకే అన్నా డిఎంకేలు కుమ్మక్కయ్యాయని టీవీకే పార్టీ అనుమానం వ్యక్తం చేస్తుంది. మరోవైపు మెజార్టీ మార్కును సాధించడానికి టీవీకేకు మరో 5 సీట్లు అవసరమైంది. ఇప్పటికే 5 ఎమ్మెల్యేలున్న కాంగ్రెస్ ఆ పార్టీకి మద్దతు ఇచ్చింది. మిగిలిన సీట్ల కోసం వామపక్షాలు, చిన్న పార్టీలతో చర్చలు జరుగుతున్నాయి. లేకుంటే న్యాయస్థానం తలుపు తట్టాలని టీవీకే పార్టీ యోచిస్తున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉండగా కూటమి నేతలతో భేటీ అయ్యారు డిఎంకే అధినేత స్టాలిన్. ఆ సమావేశంలో 4 కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పార్టీ అధినేత ఎంకే స్టాలిన్ కు అత్యవసర నిర్ణయాలు తీసుకునే అధికారాన్ని ఇవ్వడం, మరోసారి ఎన్నికలకు వెళ్లకుండా నివారించడం, స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, మత శక్తులకు తావు ఇవ్వకపోవడం చేయడమే 4 అంశాల ఎజెండా తెలుస్తుంది. తమిళనాడులో టీవీకే ఎమ్మెల్యేల ముక్కుమ్మడి రాజీనామాల వార్తలు రాష్ట్ర రాజకీయాలు తీవ్ర చర్చకు దారితీశాయి. ప్రస్తుతం 234 సభ్యుల అసెంబ్లీలో మెజార్టీకి 118 సీట్లు అవసరం. ఒకవేళ టీవీకేకు చెందిన 107 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే అసెంబ్లీ బలం గణనీయంగా తగ్గిపోతుంది. రాజీనామాలను స్పీకర్ ఆమోదించిన తర్వాత గవర్నర్ ఇతర పార్టీలకు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది. ఎవరూ స్థిరమైన మెజార్టీ నిరూపించలేకపోతే ఆర్టికల్ 356 కింద రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉంది. అయితే సుప్రీంకోర్టు ఎస్ఆర్ బొమ్మాయి తీర్పు ప్రకారం మెజార్టీ నిరూపణ అసెంబ్లీ ఫ్లోర్ పైనే జరగాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.